మరణించిన తన తండ్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఆయన కుమార్తె క్రాంతి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని టీడీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. క్రాంతిని అడ్డుకునే హక్కు ఆమె కుటుంబ సభ్యులకు లేదని, అలాంటప్పుడు కొందరు నాయకులు కాలకేయుల తరహాలో ఆమెని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కూతుళ్లను శత్రువులుగా చూడొచ్చని ఏ చట్టం చెప్పిందో తమకు తెలపాలన్నారు. కాలం చెల్లిన రాతి యుగపు మొరటు ఆలోచనలు మహిళలపై రుద్దడానికి వైసీపీ చేసిన ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కులను అడ్డుకున్నట్లుగానే భావిస్తున్నామని అన్నారు. అధికార లాంఛనాలు జరిపించేందుకు వచ్చిన పోలీసులను తోసివేయడం, కన్నీళ్లతో వచ్చిన కూతురి హక్కులను కాలరాస్తూ దౌర్జన్యానికి దిగిన రాజకీయ పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ఆమె ప్రశ్నించారు. అసలు మనం ఏ ఊళ్ళో ఉన్నామని అనిపించట్లేదా? తండ్రి పార్థివ దేహాన్ని చూడడానికి భయంగా పోలీసు బలగాల మధ్య అడ్డుకునే మూకలను ఛేదించుకుంటూ పాపం క్రాంతి రోధిస్తూ ఒక యుద్ధమే చేసింది. కూతుర్ని అడ్డుకునే హక్కు కుటుంబ సభ్యులకే లేనప్పుడు ఆమె పట్ల కొంతమంది నాయకులు కాలకేయుల్లాగా ఎందుకు ప్రవర్తించారు? ఆ నాయకుల్లో వైసీపీ వారు లేరని ఆ పార్టీ చెప్పగలరా? భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే కూతుళ్లను శత్రువులుగా చూడవచ్చని ఏ చట్టం చెప్పింది? కాలం చెల్లిన రాతి యుగపు మొరటు ఆలోచనలను మహిళలపైన రుద్దటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. మీరు కూతురిని అడ్డుకోవడం మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల హక్కుల్ని కూడా అడ్డుకున్నారనేటటువంటిది గుర్తించాలి. అధికార లాంఛనాలు అవసరం లేదని పోలీసుల్ని తోసేయడం, కన్నీళ్లతో వచ్చినటువంటి కూతురి హక్కుల్ని కాలరాయటం, ఈ దౌర్జన్యాలు చేయటానికి రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉండాలా?